నీ అవ్వ ప్రతిపక్షంతోనే అనుకుంటే కోర్టులతోని కూడా షేపాటి సర్కారోళ్లకు లేని తలకాయ నొప్పే ఉన్నది కదా. అంతకు ముందేమో హైదరాబాద్ ముచ్చట్ల హైకోర్టు సీరియస్ అయింది. మొన్నటికి మొన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల ముచ్చట్ల సుప్రీంకోర్టు గరం అయింది. ఇక ఇయ్యాల కంచె గచ్చిబౌలి భూముల ముచ్చట్ల సుప్రీంకోర్టు ఇంకింత గరం అయింది. మరి కోర్టు ఏమన్నది, ఈ ముచ్చట్ల ప్రతిపక్ష పోళ్ళు ఏమేమి అంటున్నారో అన్ని ముచ్చట్లు అరుచుకొని వద్దాం పాందిగా. కంచగచ్చిబౌలి కాడ చెట్లు కొట్టేసిన ముచ్చట్ల షేపాటి సర్కారోళ్లకు గట్టిగానే సొట్లు పెట్టిందుల్లో సుప్రీంకోర్టు. అసలు చెట్లనెందుకు కొట్టేసిండ్రు, పర్మిషన్ తీసుకున్నారా లేదా, సెలవులు చూసి గన్ని బుల్డోజర్లను ఎందుకు దింపిండ్రు, అర్ధరాత్రులు కూడా చెట్లను ఎందుకు కొట్టిండ్రు అని ఇట్లా గట్టిగానే గరమైంది కోర్టు. అన్ని పర్మిషన్లు తీసుకొని ఆ భూములున్న జామాయిల్ చెట్లు పొదలను సాఫ్ చేసినాం, ఆ భూములల్లా ఐటీ పార్కు కట్టబోతున్నామని సర్కార్ తరపున లాయర్ చెప్పిండు. ఉన్న చెట్లను కొట్టేసి మళ్ళా పార్కు చేసుడేంది, మీరు చెట్లు కొట్టేస్తే జింకలు బయటికి వచ్చి కుక్కల దాడిలో జీవిడిచినాయి, చెట్లు కొట్టేసిన ముచ్చట్ల మిమ్ముల మీరు సమర్థించుకునుడు కాదు, పర్మిషన్లు లేకుండా చెట్లు కొట్టినట్టు తేలితే చీఫ్ సెక్రటరీతో సహా ఆఫీసర్లందరూ జైలుకు పోతారని వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 100 ఎకరాల చెట్లను కొట్టేసిన జాగల మళ్ళా చెట్లను పెట్టాలే, మళ్ళా చెట్లను ఎట్లా పెంచుతారు, ఎన్ని రోజుల్లో పెంచుతారు, ఆడున్న జీవాలను ఎట్లా కాపాడతారు, ఇట్లా అన్ని ముచ్చట్ల 4 వారాల్లో చెప్పాలే అని వచ్చే నెల 15 తారీఖు నాడు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక ఈ ముచ్చట మీద కారు పాటోళ్ళు కూడా సుప్రీంకోర్టుకు శనార్థులు చెప్పిండ్రు. ఇప్పటికన్నా షేపాటి సర్కారోళ్ళు తప్పును తెలుసుకొని అడవులను నాశనం చేసుడు బంద్ చేయాలి అని పిట్టగుట్లే రాసుకొచ్చిండు కేటీఆర్ అన్న, హరీష్ రావు అన్న. చూసిండ్రా షేపాటి సర్కారోళ్ళ కథ ఎట్లున్నదో. చెట్లు కొట్టద్దని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గంతగానం లొల్లి చేసిరి, అయినా ఈనకుంటే ఆళ్లను అరెస్టు చేత్తిరి. చెట్లను కొట్టుడు ఆపుమని హైకోర్టు చెప్పినా కూడా తగ్గేదేలే అన్నట్టు చెట్లు కొడుతిరి. అడవి జీవాలు అరిగోసలు పడ్డా గవన్నీ గ్రాఫిక్స్ అని కొంతమంది మీద కేసులు పెడితిరి. ఇప్పుడేమైంది, సుప్రీంకోర్టు సొట్లు పెట్టేదాకా చూసుకుంటిరి. అందుకే అంటారు చెప్పేటోళ్ళు చెప్తేనే చెవికెక్కుతుంది అని. ఇక మరి 4 వారాల్లో షేపాటి సర్కారోళ్ళు సుప్రీంకోర్టుకు ఏం చెప్తారో, 100 ఎకరాల్లో కొట్టేసిన చెట్ల జాగల్లా మళ్ళా చెట్లను ఎట్లా పెంచుతారో గాని మొత్తానికి పర్యావరణంతోని పెట్టుకుంటే ఆఖరికి గిట్లనే ఉంటది అని అనబట్టిండ్రు సుప్రీంకోర్టు సర్కార్ మీద గరమైన ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలే మరి వచ్చే నెల 15 తారీఖు నాడు సుప్రీంకోర్టు మళ్ళేమంటదో, సర్కారోళ్ళు ఏం సమాధానం చెప్తారో. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇగో గిట్లనే ఉన్నదు లయ్యల రేపు పరిస్థితి. ప్రియుడి మోజుల పడి కన్న బిడ్డలకు విషమిచ్చి చంపిందో తల్లి. కిరాయి అడిగిందని ఒక ముస్లామే పానం తీసి శవం మీద డ్యాన్సులు చేసిండు ఒక బద్మాష్ గాడు. ఓ గిట్లా చెప్పుకుంటా పోతనైతే దునియా మీద ఇయ్యాల రేపు చాలా చిత్రాలే జరుగుతున్నాయి. బంధాలు ప్రేమలు అన్నీ మాయమైపోతున్నాయి. ఇగో గీడ కూడా గసొంటిదో ఏమో జరిగిందట. మరి అదేంటిదో మనం కూడా చూద్దాం పాండిగా. ఇయ్యాల రేపు బంధాలు బంధుత్వాలు అన్నీ మాయమైతున్నాయుల్లా. బలగం అసొంటి సినిమాలు వచ్చినా కూడా ఏదో అప్పటి మందం కొందరు మారుతున్నారేమో గాని లోకం మీద చాలా మంది బంధాలు బంధుత్వాలు ప్రేమలు అన్నీ ఆది మరుతున్నారు. ఇగో గిడ చూడున్ రోపారి, కన్న తండ్రికి కన్న బిడ్డ తలకొరివి పెడుతుంది. ఆ జీవిడిచిన ముసలాయనకు ఒక కొడుకు గుడున్నాడట, కానీ నాయనకు తలకొరివి పెట్టా అని పట్నం కెంచి రాలేదట. అసలు ముచ్చటేందంటే కాలం చేసిన ఈ తాత పేరు మాణిక్ రావు, మహబూబ్ నగర్లున్న పద్మావతి కాలనీలు ఉంటాడు. ఈయనకు ఒక కొడుకు 2 బిడ్డలాట. ఇక కొన్నొద్దుల సంధి పానం బాలేక ఉన్న ఆస్తిని కొడుకుకు బిడ్డలకు వంచిచ్చిండట. ఇక కొడుకు 16 ఎకరాల భూమితోని పాటు 60 లక్షలు ఇచ్చిండట. ఇక పెద్ద బిడ్డకు కొన్ని పైసలు ఇచ్చిండట. ఇక చిన్న బిడ్డకు ఉన్న ఇంటిని రాసిచ్చిండట. ఇక అప్పటి సంధి కొడుకు బిడ్డలకు పంచాదులు షురువైనాయట. ఇక నిన్న ముసలైన పానం బాగలేక జీవిడిచిండట. నాయన జీవిడిచిండు జల్ది రాయే అని. లేలే నేను రాను, మీ పేరు మీద నాయన రాసిన ఇల్లు నా పేరు మీద రాత్తనే అత్త, లేకపోతే రాను, నాయనకు తలకొరివి పెట్టా అని చెప్పిండట. నిన్నటి సంధి ఇయ్యల్ల దాకా చుట్టాలందరూ నచ్చ చెప్పిండ్రట. అట్లా కాదురా, నీకోసం గంత చేసిన నాయనకు తలకొరివి పెట్టవారా, నువ్వేం కొడుకురా అని ఎంత చెప్పినా కూడా రాలేదట. నిన్న 8:30 నుంచి ఈ రోజు 3:30 అయిందో తెలియదు నాకు టైము. ఇంతవరకు వెయిట్ చేసిన నేను మా తమ్ముడి కోసం, కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన, అయినా రాలేదు. ఇక చేసేదేం లేక చిన్న బిడ్డతోని ముసలాయనకు తలకొరివి పెట్టించిండ్రు. చూసిండ్రానుల్లా లోకం మీద కొందరు ఎట్లా తయారైతున్నారో. కడుపున పుట్టిన బిడ్డల కోసం కష్టపడి వాళ్ళను ప్రయోజకుల్ని చేసి ఆస్తులు వంచి అన్నీ వేస్తే ఆఖరుకు కన్న తండ్రి జీవిడిచినా కూడా ఆస్తి కోసము కడసూపుకు కూడా రాలేదంటే ఎట్లా తయారైతుండ్రు మనుషులు చూడుండ్రి. ఇయ్యాల రేపు ప్రేమలు బంధుత్వాలు బంధాలు అన్నీ ఉత్తముచ్చటే అవుతున్నాయుల్లా.
పైసలుంటేనే ప్రేమలు బంధాలు అంటే అందరు అట్లనే ఉంటారని కాదు. శానా మంది ఆస్తులు పైసలకిచ్చిన విలువ కన్నోళ్లకు కట్టుకున్నోళ్ళకు గుడిత్తలేరు. కన్న బిడ్డలకే విషం పెట్టే తల్లులున్న కలికాలంలో బతుకుతున్నాం. రాను లోకం మీద ఏం మనుషులు తయారైతున్నారా నాయన. షా మాయమైపోతున్నడమ్మా. హా పబ్లిక్, ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి ఏం చేస్తున్నాడో మా పెద్ద మనిషి పిలుద్దాం పాండి. ఓ తాత, ఏం దెయ్యాల్టి వార్త? పెట్టాలి 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 పెట్టాలి. అరే గచ్చి ఇంకా గట్టిగా మొత్తుకోరారా, ఇప్పుడే కారా అందరికి మనిషికో బిస్కెట్ల పొట్లం కొని ఇచ్చిన. గట్టిగా మొత్తుకోరు, గట్టిగా రాలి. ఇంకా పెట్టాలి పెట్టాలి ఎలాస్కాళ్ళు పెట్టాలి అంతే. ఇక అన్నంగల్లా అయిపోయినాయి. ఈ ఒక్క అంగడే తక్కువ ఉన్నదా అనయ్య నీకు? అయినా సర్పంచ్ ఎలక్షన్లకు ఏమెత్తిపోతుందని నువ్వు ఈ ధర్నాలు చేస్తున్నావు చెప్పు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మానవత్వం ఉందా? అసలు నువ్వు కడుపు కన్నమే తింటానవా? రాష్ట్రంలో ఉన్న ఊళ్ళన్నీ సర్పంచులు లేక ఆగమైతే ఆ వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటే ఇప్పుడు ఏమెత్తిపోతుంది అంటావా? అసలు నీకు కామన్ సెన్స్ ఉన్నదా? సర్పంచులు దిగిపోయి ఇప్పటికే సంవత్సరం దాటుతుంది, అయినా కూడా ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలే. అసలు ఇప్పుడు ఈ సొంటి టైంలో ఇంకా నువ్వు ఏమెత్తిపోతుందని అడుగుడు పద్ధతేనని. మా కామన్ సెన్స్ గురించి మాకు బాగా తెలుసు, కానీ ఇంతకు ఈ అంగడి ఎందుకు ముంగటేసుకున్నావు అది చెప్పు. చెప్పేదే ఉన్నదా? ఊళ్ళల్లో సర్పంచులు లేక అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఎరికేనా నీకు? అందుకే సర్కారు జల్లిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి ఊరూరమ్మ పువ్వు పార్టీ పట్టం కట్టేటట్టు చేయాలని ఈ ధర్నా చేస్తాను. అరే జల్లిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేదంటే నేను సర్పంచ్గా పోటీ చేసి గెలుద్దామని చూస్తుంటే నడుమిత ఖర్చు ఇంత పోపెత్తాలి పోపు గింజ మొక్కాన్ని. నీ ఆశ మంచిగానే ఉన్నది, కానీ కొన్ని వద్దులు ఆగుజేరా. సర్కారు మంత్రివర్గ విస్తరణ అయిపోయినాక ఈ సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఆలోచించుతుంది కావచ్చు. ఇంకెక్కడి మంత్రివర్గ విస్తరణ? ఆ మంత్రి పదవుల కోసానికి చేయి పాటలో ఎన్ని యుద్ధాలు జరుగుతానే చూస్తలేవు ఆ రోజు నువ్వు. ఆ మంత్రివర్గ విస్తరణలో ఆ మంత్రి పదవులు ఇవ్వకుంటే ఎవరెవరు ఎటు జంప్ అవుతారో అన్న భయమే ఎక్కువ ఉన్నదట ఆ చేయి పాటల. ఇప్పుడు అయ్యే పనేనా మంత్రివర్గ విస్తరణ? అందుకే మా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని ధర్నా చేస్తానా. పెట్టాలి పెట్టాలి అరే నీ అవ్వ, ఇప్పటికే కారు పార్టీ నుంచి వెళ్ళి షేయి పార్టీలకు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల పంచాయతీ కోర్టులు ఉన్నది. గా పంచాయతీ దిగక ముందే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఏడబెడతారే నువ్వు నీ తలకు మాసిన ముచ్చట గాని. ఓ ఆ పంచాయతీ కాదు, సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ కూడా కోర్టులనే ఉన్నది. ఆ పంచాయతీలు తెగనాడు దిగుతాయి కానీ మాకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలనా వద్దా? నేను చెప్తాను అదే. అది కాదు పిల్ల, మా ఊళ్ళో సర్పంచ్ దిగిపోయి సంవత్సరం అవుతానా కూడా ఇప్పటికేమైనా పంచాయతీ అయితే పాత సర్పంచ్ స్థానికే పోతాను లంచను. అరే సెంట్రల్లో మా పువ్వు పార్టీ అధికారం ఉన్నది. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, 8 మంది ఎంపీలు గెలిచినాం. మా ఊళ్ళో పువ్వు పార్టీ అధ్యక్షునైనా నా దగ్గరికి ఎవరు వస్తలేరు. నేను పెద్ద మనిషిని, రావాలా వద్దా? అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే మా పువ్వు పార్టీ ఖచ్చితంగా గెలుతుంది, గెలిపించుకుంటాం. మా పాలన ఏదో మేము చేసుకుంటాం. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి 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 అంతే. ఆ ముచ్చట గురించి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆలోచనలు చేస్తున్నాడట. అందుకే ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఊళ్ళకు పోయి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సర్కారు అమలు చేస్తున్న పథకాల గురించి జనాలకు తెలియజెప్పాలి అని చెప్పిండట. కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న పథకాలు ఏంటి అవి ఒక్క పారి చెప్పు బొమ్మ. చెప్పేదేమున్నదే, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ వేసిండ్లు, ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా వేసిండ్లు, ఆడోళ్లకు బస్సు ఫ్రీ ఇస్తున్నారు, ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇచ్చిండ్లు, గట్లనే పేదలకు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. ఇంకేంది? అయ్యో తాల్తు పచ్చిదానా, ప్రతి మనిషికి ఇచ్చే 6 కిలోల రేషన్ బియ్యంలో 5 కిలోలు మా మోడీ సార్ ఇచ్చేటి ఎరికాడా నీకు? ఇక రేషన్ కార్డుతో సర్కారు ఇచ్చినామని చెప్తాను కదా, మరి ఆ లిస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళు రేషన్ దుకాణంలోకి పోతే బియ్యం ఇస్తలేరు అంటే రేషన్ కార్డు తీయనట్టే కదా. ఇక అట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటావా? సగం రైతులకు చేసిండు, 2 లక్షల కంటే మీద ఉన్న రైతులకు గుండుసునే పెట్టిండు. ఇక అట్లనే 12,000 రూపాయల రైతు భరోసా కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఎగనామం పెట్టిరు. చెప్పుకుంటా పోతే సర్కారు ఇచ్చినామని చెప్పుకుంటున్న పథకాలు ఎవి సక్రమంగా పొడిగెళ్ళినాయి, అన్ని నడవంతరాన్ని సగాన్ని ఇగిలిస్తాను ఇచ్చిల్లాట ఇచ్చిర్రు. వాళ్ళు వీళ్ళు అనుకుంటే మూడోవానికి సందైంది అన్నట్టు అటు కారు పాటోళ్ళు ఇటు చెయ్యి పాటోళ్ళు కొట్టుకుంటా అంటే నడుమ మీ పువ్వు పాటోళ్ళకు సందైతున్నదా? మరి లేకపోతేందా,
మా పువ్వు పార్టీ ఇప్పుడు మస్తు రువ్వడి మీద ఉన్నది. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మస్తు భారీ మెజార్టీ తోటి గెలుచుకున్నాం. ఎరికేనా ఇదే ఏడి మీద సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంచానా రాష్ట్రంలో ఉన్న అన్ని ఊళ్ళను మేమే దున్నుకొస్తాం. వాపుని చూసి బల్బ్ అనుకోకు పెద్ద మనిషి. అటు కారు పట్టోళ్ళు కూడా మంచి రువ్వడి మీదనే ఉన్నారు. వాళ్ళు కూడా మీకంటే ఎక్కువనే సెంగలిత్తాన్లు. ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే అటు షెయి పార్టీకి ఇటు మీ పువ్వు పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని సవాళ్ళు ఇసురుతున్నారు కారు పార్టోళ్ళు. అందుకే కదా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే ఏ పార్టీ సత్తా ఏందనేది బయట పడుతుంది. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని అంటాను. అదే పిల్లగాళ్ళు గట్టిగా మొత్తుకోవాలరా, పెట్టాలి పెట్టాలి. అరే నాదొక డఫ్ట్ పిల్ల. మరి రేవంత్ సార్ సర్కార్ అయినా కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకుండా ఎందుకు ఇంత కాలం కాలయాపన చేస్తుందంటావు? ఇట్లా ఎంతకాలం ఆఫీసర్లతోటి ఊళ్ళల్లో పాలన సాగుతుందంటావు? ఆ ముచ్చట తెలంగాణను పాలిస్తున్న షెయి పార్టీ లీడర్లకు తెలవాలి. దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? వాళ్ళకే వాళ్ళు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక జనాలు అడిగే వాటికి సమాధానాలు చెప్తారా షెయి పార్టీ వాళ్ళు? అప్పట్లో హైడ్రా పేరుతోటి ఇండుగూలకు వచ్చిన పంచాది, 10 మంది ఎమ్మెల్యేలు గోడ దునికిన పంచాది, సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాది, ఇప్పుడు సొంతింట్లోనే మంత్రి పదవుల పంచాది. బబ్బబ్బబ్బబ్బా ఎన్ని పంచాదులు తగులుకున్నాయి ఈ షెయి పార్టీ సర్కారుకు. అయినా పంచాదులు లేకుండా దాన్ని షెయి పార్టీ అని ఎందుకు అంటారు, కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు అంటారు? కానీ అనురి పెట్టాలే 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 ఇడిచిపెట్టాం అసలే. సరే సరే, వాళ్ళ పంచాదుల సంగతి వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వేంది ఈ పొలగాండ్ల నెంబటి పెట్టుకొని ధర్నా చేస్తున్నావు? ఊళ్ళో ఓటాక్కున్నోళ్ళు ఎవరు లేరా నీకు? మరి మా కార్యకర్తలంతా ఉన్నారు. ధర్నున్నది రానంటే చిలకల కాడ పని ఉన్నది మేము పోతానం, కానీ బల్లె నుంచి వెళ్ళి పొలగాలు రాగానే వాళ్ళని తీసుకుపోయి ధర్నా చెయ్యి అని చెప్పిర్రు. ఇక నేను వీళ్ళకు తలకొక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి తీసుకొచ్చుకొని ధర్నా చేస్తాను. పెట్టాలి పెట్టాలి అంతే. సరే సరే, సక్కంగానే ఉన్నది నీ సంసారం. గాని ఇక ఓ ముసల్ది తీగ మీద బట్టలు ఆరేసిందట, వానో పడిపో అవి తీసాట ఇంట్లో అయిపో. ఆ పని నాకు ఎప్పటికి ఉండేదేనా? ఓ నాడు తప్పుతుందా? అయితే కానీ ఓ పిల్ల, ఇక మా సర్పంచ్ ఎలక్షన్ల ముచ్చట అనేది గోడ మీద రాసిన రేపు రాపో అన్నట్టేనా? మొన్ననే వడ్ల మీద పైసలు ఓ 50,000 ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే పోటీ చేసి అవి ఖర్చు పెట్టి అయినా కూడా గెలుద్దామని అనుకున్నా. కానీ నా కళలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కళలు లెక్కనే కళలు అయ్యేటట్టున్నాయి కదా. అయితే చూద్దాం, ఇంకా ఎదురు చూస్తా. అయితే ఇక వారి పారా పిల్లలు బిస్కెట్లు ఎక్కడి రా? మీరు సర్పంచ్ గా పోటీ చేసినా ఇప్పుడే గెలిచిందారా? గెలిచినాక కొనిస్తా కానీ పారి నడువురే. అరే పోరగాళ్ళు చూసినావా? చూసిండ్రానుల్లా, ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే షెయి పాటోళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు అని కారు పాటోళ్ళు, లేలే మేమే ఎక్కువ సీట్లు గెలుతామని పువ్వు పాటోళ్ళు. అవన్నీ ముచ్చట్లే. మాది ప్రజాపాలన కాబట్టి ఖచ్చితంగా జనాలు మమ్ముళ్ళు గెలిపిస్తారని ఇటు షెయి పాటోళ్ళు అంటున్నారు. మరి ఇక సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నడు పెడతారో, ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో కానీ మొత్తానికి జరగబోయే స్థానిక ఎలక్షన్లతోని జనాలు ఎవరికి షాక్ ఇస్తారో చూడాలే. మరి ఇంకా ఇవే ముచ్చట్లు కాదుల్లా, మీకోసం లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, ఇక అవి కూడా చూద్దురు పాండి. రైళ్ల పోయే పబ్లిక్ కు శుభవార్తల్లో ఇప్పటికెంచి రైళ్ల కూడా ఏటీఎం సౌలతులు వేయబోతున్నారు సెంటర్ సర్కారోళ్ళు. ఇప్పటికే బొంబాయికెంచి మన్మాడ్ పోయే పంచవటి ఎక్స్ప్రెస్ రైళ్ల ఏటీఎం ను పెట్టి ట్రయల్ రన్స్ కూడా చేసిండ్రు రైల్వే శాఖ ఆఫీసర్లు. ఏసీ బోగి వెనక పొంటి ఒక ఏటీఎం ను ఏర్పాటు చేసి దానికి షట్టర్ ను కూడా పెట్టిండ్రు ఆఫీసర్లు. ఆవు మరి గల్లీకి 4 ఏటీఎంలున్నా బస్టాండ్ల పొంటి రైల్వే స్టేషన్ల కాడ కూడా ఎన్ని ఏటీఎం సెంటర్లున్నా కూడా ఓ తాన లైన్లు కడతారు జనాలు. ఇంకొన్ని ఏటీఎంలల్లో యాళ్లకు పైసలుండయి, కొన్ని పనిచేయయి. అందుకే ఏటీఎంలు జనాల జీవితాల్లో భాగమైనవి కాబట్టి ప్రయాణంలో కూడా పైసలు తీసుకునే సౌలతి చేసిండ్రన్నట్టు రైల్వే ఆఫీసర్లు. ఏటీఎం ఆన్ వీల్స్ పేరు మీద రైళ్ల పోయే పబ్లిక్ కు పైసల కోసం తిప్పలు కాకుండా ఉండనీకి గీతిరిగా ఆలోచన చేసిండ్రట ఆఫీసర్లు. ఇక స్పెషల్ గా రైళ్ల ఏర్పాటు చేసిన ఏటీఎం తోని ప్యాసింజర్లు కూడా మస్తుగా సంబరపడుతున్నారట. రైళ్ల దిగినాక పైసలు లేకపోతే ఏడికి పోవాలని తిప్పలు లేకుండా డైరెక్ట్ రైళ్లున్న ఏటీఎంలకెంచే పైసలు తీసుకునే సౌలతులు చేసినందుకు మస్తుగా సంబరమెల్ల పోసుకుంటున్నారు రైళ్ల పోయేటోళ్ళందరూ. భారతీయ రైల్వే చరిత్రలో రైళ్ల ఏటీఎం పెట్టుడు గిదే తొలుసురట. ఇప్పటికైతే ఒక్క రైళ్ల ట్రయల్ రన్ పెట్టిండ్రు. అటెన్కల అన్ని రైళ్లల్లో పెట్టే ఆలోచనలు చేస్తున్నారట ఆఫీసర్లు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ప్యాసింజర్ల కోసం రైల్వే ఆఫీసర్లు చేసిన ఆలోచనను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.
ఆగో గీడ మందు కీసల వ్యాన్ బోల్తా పడ్డది కదా. అరే అరెరే, ఒక పక్క బీరు కీసలు, ఇంకో పక్క కోటర్ కీసలు. ఇగో గిటు మొకానైతే ఫుల్ బాటిల్ సీసలు మొత్తం కాటన్ల కమాన కింద పడి అంగడంగడైనాయి. మొత్తం 25 లక్షల విలువైన మందు సీసాలు నేసుకొని పోతున్న గీ వ్యాను ఏలూరు జిల్లా గూటాల ఇసుక ర్యాంపు కాడ బోల్తా పడ్డదట గిట్లా. ఇక వైన్స్ దుకాణాల కాడ మందు బాబులు కోటర్ సీసాల కోసం బగ్గ లొల్లి పెడుతున్నారో, లేకపోతే సల్లటి బీర్ల కోసం లైన్లు కట్టి ఎండల కస్టమర్లు పరిశాన్ అవుతున్నారో ఏందో గాని ఈ వ్యాన్ డ్రైవరు లోడ్ ను డెలివరీ చేయనీకి ఆగమాగం స్పీడ్ గా ఓనిచ్చిండట బండిని. ఇంకేంది ఆయంత గీడున్న టర్నింగ్ కాడికి వచ్చే వరకు బండి స్పీడ్ కంట్రోల్ కాక బోర్ల పడ్డదట గిట్లా. ఇక వ్యాన్లున్న మందు కీసలన్నీ గిట్ల మట్టి పాలైనాయి. ఇంకా నయం మందు కీసల చుట్టూ కాటన్లున్నాయి కాబట్టికే కొన్ని సీసలే వలిగినాయి గాని ఇంకొన్ని మంచిగానే ఉన్నాయట. అయితే ఈ మందు కీసల వ్యాను బోర్ల పడ్డ సంగతి చుట్టుముట్టున్న మందు బాబులకు తెలియనట్టున్నది. లేకపోతే సీసల కోసం గీడికచ్చి బెల్లం చుట్టూ ఈగలోలే యుద్ధం చేసేటోళ్ళు కావచ్చు. అబ్బా ఎంత మంచి ఛాన్స్ మిస్ అయినాం కదరా. ఈ వ్యాన్ ఏదో మన తాన బోర్ల పడ్డా కూడా అయిపో 4 సీసలు ఎత్తుకచ్చుకుందుము. అసలుకే మందు రేట్లు బగ్గ పిరం ఉన్నాయి, బీర్ల ధరలు బుస్సున వంగుతున్నాయి అని ఎంత ఫీల్ అవుతున్నారో కదా గిది చూసిన మందు బాబులంతా. ఊకోన్రి. గిల్ల చేతులకు జట్టలు బుట్ట, గిల్ల కండ్లను కాకులెత్తుకవోను, బడి పిల్లగాండ్లను సంపల్నని పురుగుల మందును తాగే నీళ్ల ట్యాంకుల కలిపినట్టెవలు బద్మాష్గాన్లు. ఇక ట్యాంకుల పురుగుల మందు కలుపుడే కాదు, బువ్వలండే గంజులల్లో కూడా పాలు పోసినట్టే మందునెట్లా ఓసిపెట్టిండ్రో చూడుండ్రి. ఆదిలాబాద్ జిల్లా ధరంపూరి అనే ఊళ్ళున్న గీ ప్రైమరీ సర్కార్ వల్లే చేసిండ్రట గీ విష ప్రయోగం. మరి గాళ్లకు ఏం రోగం పుట్టిందో, పిల్లగాళ్ళ మీద ఏం పగలు పెట్టుకున్నారో, అసలు ఎందుకు గిట్లా చేసిండ్రో తెలియదు గాని బడికి 2 వద్దులు సెలవులు వచ్చినప్పుడు గీ కథ చేసిండ్రట బద్మాషుగాన్లెవరో. ఇక సెలవులైనాక వచ్చిన సార్లకు బల్లెగి మందు డబ్బాలు కానొచ్చే వరకు మస్తు పరిశాన్ అయిండ్రట. ఇక తాళాలు వలగొట్టి వంట రూమ్లోకి పోయి చూసే వరకు అంత పురుగుల మందు వాసన వచ్చిందట. ఈ ఎంబటే అలర్ట్ అయిన టీచర్లు గంజులల్లా బువ్వండకుంటా వాటిని పక్కకు వారేసిండ్రట. గట్లనే నీళ్ల ట్యాంకు కాడున్న పురుగుల మందు సీసన్ చూసి ట్యాంకుల షేకింగ్ చేసే వరకు మొత్తం అండ్ల కూడా మందు కలిపిన వాసన వచ్చిందట. అసలు ఇది ఎవరు చేసిండ్రు, పిల్లగాళ్ళ మీద ఎందుకు కక్షలు పెట్టుకున్నారో, లేకపోతే టీచర్లను బదనాం చేయాలని యూసిండ్రో అర్థం కాక ఆడున్న టీచర్లు కూడా మస్తు పరిశాన్ అయిండ్రట. ఇక ఈ ముచ్చట మీద పోలీసుల్లో కంప్లైంట్ చేసిండ్రట టీచర్లు. కానీ టీచర్లు ముందుగాల అలర్ట్ అయిన్లు కాబట్టికే పెద్ద ప్రమాదం తప్పింది. కానీ లేకపోతే పిల్లగాళ్ళ పరిస్థితి ఆగమైతుండే. ఈ పని చేసినోళ్ళు ఎవరో గాని వాళ్ళని దొరకబట్టి గా నీళ్ల ట్యాంకుల ముంచాలే, అప్పుడే చక్కగా అవుతారు బద్మాష్గాన్లెవలో. అగో గీడ వడ్ల మీద పరదలు గప్పుతున్న గీళ్ళు పోలీసోళ్ళో లేకపోతే ఆర్మీ జవాన్లో తెలియదు గాని మొత్తానికి రైతన్నలకైతే బగ్గనే సాయం చేసిరుల్లా. వడ్లెండాలని తొవ్వ మీద ఓసి పెట్టుకున్నారు రైతన్నలు. కానీ అనుకోకుండా వానమబ్బు చేసి శినుకులు పడుతుంటే రైతన్నలు పరదలు గప్పనికి మస్తు తిప్పలు పడుతున్నారు. ఇక గప్పుడే గట్టుకేంచి వ్యాన్ల పోతున్న గీళ్ళు రైతన్నల కష్టాన్ని చూసి ఎంబడే బండిని ఆపుకొని ఉరుకొచ్చి పరదల్ని వడ్ల మీద గప్పి రైతన్నకు సాయం చేసిర్రు. టైంకొచ్చి గీళ్ళు పరదలు గప్పేట వరకు వడ్లు దడవకుండా కాపాడిర్రు. మొత్తానికి రైతును నష్టం నుంచి బయటపడేసిర్రు. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేట ఐకేపీ సెంటర్ కాడ జరిగింది. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు రైతన్నలకు సాయం చేసిన పోలీసులను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. అన్ని ముచ్చట్లు చెప్పేసినా, ఏమన్నా యాది మర్చిన్నా? అమ్మయ్య చెప్పేసిన. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయిల్లా? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.